హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు అస్టబల్. ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం. మిథున రాశి వాయుతత్వపు రాశి. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. వీళ్ళు గార్డెనింగ్ బాగా లైక్ చేస్తారు అండ్ అన్నిట్లో మంచి అవగాహన ఉంటుంది. వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆ లవర్కి ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. హెల్త్ కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఎమోషనల్ అప్సెట్ అయి ఉంటారు. మీరు ఎందుకో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్గా ఉంటారు, మెంటల్ స్ట్రెస్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం సెపరేషన్లో ఉంటారు, మీ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. గ్లూమీగా వస్తున్నాయి కార్డ్స్. అండ్ మీ బ్రదర్ సిస్టర్తో డే టు డే కమ్యూనికేషన్ మాత్రం బాగుంటుంది. మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా గుడ్ న్యూస్ రావచ్చు. మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, మీ మీద చాలా ప్రేమతో ఉన్నారు మీ మదర్. అండ్ లవర్ ఆర్ కిడ్స్ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. వాళ్ళ లైఫ్లో, మీ కిడ్స్ లైఫ్లో కానీ మీ లవర్ లైఫ్లో కానీ ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది. డే టు డే లైఫ్లో మీరు మీ చుట్టూ కొన్ని బార్డర్స్ పెట్టేసుకొని దాంట్లోనే ఉంటారు. అంటే ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉంటారు కదా, అలాగా మీ చుట్టూ కొన్ని బార్డర్స్ పెట్టేసుకొని ఉంటారు. కానీ అంత సంతోషంగా మాత్రం లేరు మీరు. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు, కానీ తన ప్రేమని మనసులోనే పెట్టుకున్నారు, మీకు షో చేయడం లేదు. మీ మదర్ ఇన్ లా మీతో కలిసి ఉండాలనుకుంటారు, మీ దగ్గరికి వస్తారు, మీ మీద బాగా ప్రేమ చూపిస్తారు అండ్ మీకు మంచి గిఫ్ట్ తీసిస్తారు. మీ ఫాదర్ మీ దగ్గరకు వస్తారు, చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటారు. ఏదన్నా ఒక న్యూస్ రావచ్చు, లేదా ఆయన వల్ల మీకు ఏదన్నా ఒక అంటే యూస్ఫుల్గా ఏదైనా ఉండొచ్చు. అది వర్క్ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ మీ ఫాదర్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఒక మంచి ఆఫర్ రాబోతూ ఉంది. జాబ్ లేని వాళ్ళకి న్యూ జాబ్ రావచ్చు, లేదా న్యూ బిజినెస్ ఆఫర్ రావచ్చు. మీకు లాభాలు చాలా బాగొస్తాయి. అండ్ దాన్ని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు. మెటీరియల్ థింగ్స్ ఖర్చు చేసుకొని మీ కంఫర్ట్స్ లెవెల్స్ పెంచుకునే దానికి వాటికంతా మీరు బాగా ఖర్చు పెడతారు. అంటే ఎవరి మీద దేనికోసం డిపెండ్ గారు, మీ మనీ మీరు ఖర్చు పెడతా ఉంటారు. ఓకే, ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉంటాయి చూద్దాం. కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంది, ఓవర్గా ఎమోషనల్ అప్సెట్ కాకండి. ఓంకారం చెప్పుకోండి లేదా మెడిటేషన్ చేసుకోండి మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడేదానికి. గార్డెనింగ్ చేయొచ్చు, మ్యూజిక్ పాటలు పాడుతూ ఉండండి, ఈజీగా దాంట్లో నుంచి బయట వచ్చేస్తారు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. వా మంచి కార్డ్స్ వచ్చి ఫస్ట్ 10 daysలో మీరు ఒక స్టార్ లాగా ఉంటారు, లైమ్ లైట్లో ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, అందరి దృష్టి మీ మీదే ఉంటుంది, మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది. అండ్ మేజర్ రకాలు, అది మైనర్ రకాలు ఏమొస్తుందో చూస్తాం. కానీ మీరు ఏకాంతంగా ఉంటారు, కానీ నమ్మకాన్ని కోల్పోరు, ఆలోచిస్తూ ఉంటారు, డే డ్రీమింగ్లో ఉన్నారు, మీ కంఫర్ట్స్ లెవెల్ పెంచుకుంటారు, కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సెకండ్ 10 daysలో మీరు ఒక ఎంపరర్ ఎనర్జీకి వస్తారు. ఎవరి మీద మీ ఎమోషన్స్ని మీరు ఎవరితోనూ షేర్ చేసుకోరు, ఫ్రీ స్పిరిట్గా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎక్కడికన్నా ఏదైనా షార్ట్ ట్రిప్ వెళ్ళవచ్చు. అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు మీరు సెకండ్ 10 daysలో కూడా. థర్డ్ 10 daysలో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. మీ సోల్మేట్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు మీ సోల్మేట్. అండ్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. థర్డ్ 10 daysలో మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ వీక్ కొంచెం పర్వాలేదు, సెకండ్ వీక్ కంటే కూడా థర్డ్ వీక్ సూపర్గా ఉంది. ఇక్కడ నేను 3 కార్డ్స్ వేసి ఇక్కడ ఇంకొక కార్డ్ వేయాలి కదా. థర్డ్ 10 daysలో మిథున రాశి వాళ్ళకి ఇంకా ఏం జరగబోతుంది. మీరు చాలా పొసెసివ్గా ఉంటారు, అంటే మీ సోల్మేట్ మీకు ఒక్కరికే సొంతం, మీ సోల్మేట్ ఇంకెవరితోనూ మాట్లాడకూడదు, మిమ్మల్ని ప్రేమించాలి అట్లా కనుకుంటారనమాట. అంత పొసెసివ్గా అయిపోతారు.
అంతే కదా, ప్రేమ ఎక్కువైపోతే పొసెసివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏముంటుంది మిథున రాశి వాళ్ళకి? ఏంజల్ గైడెన్స్, ఎస్, మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి, మీరు చేస్తున్న పనులు ఆపకుండా చేయండి, కమ్యూనికేట్ క్లియర్లీ, మీ మనసులో ఉండేది ఓపెన్గా చెప్పండి, అండ్ మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి ఉంటారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకునేది జరుగుతుంది. ఇప్పుడైతే టైం అంత బాగలేదు, మీ నెగిటివ్ థింకింగ్ అంతా లెట్ గో చేసేయండి, మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మిథున రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యాంగ్జైటీ ఉంది. అండ్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైఖేల్, అంటే మీకు మూలాధార చక్రం స్టడీ కాలేదు, కొంచెం రెడ్ కలర్ కర్చీఫ్ యూస్ చేయండి. ద సన్ కార్డ్ వచ్చింది, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏదో హోల్డ్ బ్యాక్ చేస్తుండారు, మీ మనసులో ఉండేది ఎవరితోనూ చెప్పకుండా ఉన్నారు, మీకు రీయూనియన్ అవుతుంది మీ పాజిటివ్ పర్సన్తో. మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగానే ఉంది. మీ నెగిటివ్ థింకింగ్ మాత్రం లెట్ గో చేసేయండి, మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, ఓంకారం చెప్పుకోండి, అప్పుడే మీకు మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, బ్యాలెన్స్గా ఉంటారు. బ్యాలెన్స్గా ఉంటేనే మనకి హెల్త్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్, అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.